పండడానికి కింద పడుతూ పుట్టు పుట్టుమంటే అడవిలో పాల్పడ్డ గుళ్ళకాడికి వస్తారా అలా గాగుల్లా వేదికి గనగారా గంటాలే గంట కొడతా ఉన్నారా భూమిరావు శంకులే శంకులుతా ఉన్నారా हरि ओम राष्ट्रक बाटले नमः हरि ओम 8 PM बाटले नमः हरि ओम IV बाटले नमः हरि ओम बीरे नमः हरि ओम मोज बाटले नमः हरि ओम तेलंगाना कोर्रे नमः हरि ओम गुडम नमः हरि ओम चिंतोन वरने नमः हरि ओम तेलंगाना नमः गैकुन ముట్టగానే నీ విధం నువ్వు ముండలు పాడవాడు నా గండాన ఉన్నారవా నా పానగానే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం ముట్టిందా నీ కొంపలే వంటకపోయినా నీ సొమ్మడు నీ సోకెవడెత్తుకపోయినా నిన్ను ఇంతటి మనిషిని ఉన్నా నేను దాన్ని ఎవడెత్తుకపోతారా మంచి మంచి వాళ్ళనే మధ్య కలుపుతారు నువ్వెదరో పిచ్చి కుక్కవు మంచి మంచి వాళ్ళను అయితే కానీ ఏం ముట్టిందే సెల్ఫ్ దిగుతావని మొగన్నే గంగల నెట్టేసింది అయ్యో వాడు ఒడ్డు పోయి నిలబడే పట్టుకే బతికేడు వాడేవాడు ఒడ్డు పోకపోతే మరి గుయ్య ఇది ఇంకొంత గంటే గుడి ముందు పోయి గంటలు కొట్టినవానండి గంటలు వలిపోని గానీ నీ శంకులు ఇరిగిపోని గానీ ఇరుకలు మంచిగా 1000 రూపాయలు కొడితే ఏ ఉదరాల బిర్యానీలు తిన్నాం బిడ్డగా మేము పందిని కోసుకున్నాం గానీ మీ ఇంటికంటే అక్కడనే తిని రారు అన్నారు మరి చీరలు ఎట్లవ్వా అంటే మీరే తెచ్చుకోరు బిడ్డ పైసలు ఇస్తామన్నారు ఎక్కడ తిన్నాం ఉదరాల ఇవ ముందటనేమో కర్ణాటకున్నది వెనక ఎన్నంటుకున్నది నేను ఎక్కడ కొట్టిన నీ గంటలు వాలిపోను నీ చెంకులు ఇరిగిపోను మంచివేనా అయినా గంటలు ఎప్పుడో గంటలు కొట్టేటట్టు ఉన్నావా గుడి ముందటికి వచ్చి గనగనగన గంట కొడతాను కుబకు చెంకులు పడతాడు అయ్యా తపస్సులు పిండం వేసిండు ఇల్లు అనుకోనొచ్చిన కళ్ళవనుకోనొచ్చిన చిన్నోళ్ళు ఎవరు ఆయన కచ్చిన కట్టమేందో ఆయన కచ్చిన బాధేందో గుడి ముందరికి వెళ్ళిపోతారా అని భర్తలే గుళ్ళ ముందరికి రా Bye.
ముసలోడరే ఓ కొడుకు ఈడికొచ్చి బో 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 అంటారా బిడ్డ నీ నీ తల్లి అన్నం ముసలోడా. తింటున్నా, నీ పుణ్యం తింటున్నా, నన్ను కొడతావు ఎవరు? నా అన్నం తినడానికి నా పుణ్యం తిన నువ్వు ఎవరిని కూర్చోలేదు నాకు వచ్చినోడే నాకు వచ్చినోడే నా అన్నం తింటలేడు నా సొమ్ము తింటలేడు నువ్వెవరివిరా బిడ్డ నీకు మనసుకున్న కోపం ఉన్నది ఎవరు? మంచిది కదా గింత బతికినా ఏం కంత ఉంటుంది మంచిని ఆ కచ్చేడు కట్టాలి అచ్చా కళ్ళు నాయరా దున్నపోతలు నీకు లేవురా కళ్ళు నేను 60 ఏళ్ళ పెద్ద వచ్చిన నా కింది మీది ఊసిపోయినాయి ఓటంటే ఓటు అవుతుంది వరిజల కాలు అవుతుంది మాటలు పోయి సంతలు దాపుతానాయి ఏంది లోపలికి వెళ్ళి మంది ఎడవంగ వరుస్తున్నావు కింది మీది అంటే ఏమన్నట్టు కింది అంటేనేమో కింది పనులు మీది అంటేనేమో మీది పనులు లోపలికి వెళ్ళి మంచిగానే వస్తాను కానీ ఈవెల్ ఖర్చులకు ఇచ్చుకోపోతాను అరే పందిరి మంచుకున్నా కానీ గుందలు అన్ని పుచ్చిపోయినాయి నేను ఓటు అంటే ఓటు అవుతుంది వరిజల కాలు అవుతుంది మనుషులు ఎక్కిరి అది బిడ్డ ఎక్కిరిస్తే నా అంత గతి నీకు వస్తుంది నేను ఎక్కిరిపిత్తలేను బిడ్డ నేను నేను హుజరాబాద్ అంటే ఊతున్నాబాద్ అవుతుంది ఓ కొడుక నీ కట్టం పాడు పడగదరో ఊసనవాదే అనుకో నేను కోయిలు వెళ్ళి అంటే అది గౌరు వెళ్ళి అవుతాను గౌరల్లు నేను తరిగొప్పులు అంటే అది వరి కుప్పలు అవుతుంది నువ్వు ఒరి కుప్పులే అనుకో మీరు గద్దపాక ఏయ్! నీ తల్లి అవ్వ ఈ వానకాలం వెళ్ళేదాకా చలికాలం వెళ్ళేదాకా ముసలోళ్ళకు గండం అవ్వ గడ్డపాక గిడ్డ ముత్తారం పచ్చలు ఎర్రగుడ్డ పచ్చగుడ్డ దాని మీద దస్తిగుడ్డ అది నాకు తెలియదా కనుకల గిద్దే గుజ్జులపల్లె ఆకునూరు ఇవన్నీ గండాన్ని ఉన్నాయి ఇవన్నీ పచ్చకూర బిచ్చ అద్దు పచ్చకూర నేనే బలివిడికి చెప్తాడు నువ్వు నాకు వీడికెందుకు వచ్చావు ఏదన్నా ఇంటికి పోతే పాప అని బుక్కడ అన్నం ఎత్తారు ఏదన్నా కళ్ళం కాడి పోతే చారడి గింజలు దొరుకుతాయి వీడికి వచ్చి గనగన గుణగుణ నీ గుణముల్లా బిడ్డ మనసుకింత ఎగిరితా ఉండదు పెద్దలు గౌరవించాలి పెద్దలు గౌరవించకపోతే మళ్ళీ వచ్చే జన్మలో పీతిరి గద్దవుతావు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు కట్టె తీసి కాలాల్లో పెడితే నువ్వు ఆడు కుక్క కావాలి తాళం కొట్టడం ఇంకో కుక్క కావాలి తరువుడిగా వీడిని మో కుక్కని చేసి నన్ను ఆడు కుక్కని చేస్తావా వాడిని మో కుక్కని చేస్తే వీని మొరుగు వస్తా చూడు రవ్వ అరే నీ మొరుగు వస్తా ఒకసారి మొరుగురా అనరా అరే అనరా వాడు సూత్రం అంటాడా లచ్చిగా తమ్ముడు పుచ్చిగాడు ఏదో లచ్చిగా జరుగు ఏంద్రా మీ తమ్ముడికి సూత్రం వాడతా ఎప్పటికి ఇట్టే సూత్రం పడతావరా వాడిని మొరుగా రాకపోతే ఇప్పుడు అంతే పడుతుంది రేపటికల్లా సూత్రం గిట్టే పడతావా గిట్లా గిట్ల అరే ఏ కుక్క చేసా మంచిగా గెట్ అవుట్ కట్ అవుట్ కొడుకు నీతో నాకు ఎక్కర్లే నువ్వు గుడానికి పోని పిల్లలకి గుల్లిస్తా కొడుక ఏంద్రా గుల్లిచ్చేది గుళ్ళే సంతాన పాలు ఇస్తావా రెండు కలిపి బద్మాచుకుండా నావికెళ్ళి పోయి ఏందయ్యా ఆగయ్యా ఆడదాని తొడుగుతున్నావు కాలుకుండా ఇడుతున్నావు కనయ్యా పిల్లలు కొని వచ్చినవా కళ్ళవాళ్ళు కొని వచ్చినవా నానా పట్టిన తప్పదులు భిన్న వేసినవయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా రాజాలు తిరిగేది రంగులంగా పోని దేశాలు తిరిగేది దేవజంగా పోని భూములు తిరిగేది భూయజంగా పోని రక్తం ఉన్నలాడు ఉరుకులాడిన రక్తం దచ్చింది బిడ్డ పరుచునాడు చేసిన పాపాలు వాపుకోవడానికి గుళ్ళ పళ్ళ వస్తానని నచ్చవరకు ఇద్దరు భార్య భర్తలు సిరిమిగింది ఏంటి పాదాలు పైకి పెట్టి గుళ్ళలో పూయలు చేస్తాలు ఏం బూడ కొట్టుకున్నారు ఏం వెంకులాడుతున్నారు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏమి కథ ఏమి కొడుకులు
వడ్డని వండినాను అడుగుతారు కానీ ఎడ్డేళ్ళు తెస్తున్నాను ఎవడు అడిగాడు బిడ్డ నీ గర్భాన నీకు కొడుకులేందరు నీ గర్భాన బిడ్డలు నీకెందరు ఏ కట్టం వచ్చింది అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి మనిషికి ధనం ఉంటే దాచుకోవాలి రోగం వస్తే పోతాలి చెప్పుకో రోగం వస్తే డాక్టర్ చూపెట్టుకోవాలి ఏ కట్టం వచ్చింది ఏ బాధ మహారాజు తిరగబోయినారు నా భర్త పేరు తిరగబోయినారు నా పేరు సీతాదేవయ్య అయ్యా ఎన్ని గొడగొట్టుకొని ఎంకులు ఆడుకుంటున్నా బంగారం గొడవని ఎంకులు ఆడుకుంటలేవు అయ్యా ఎందుకు అంటే మీ కొడుకుల కన్నా కోరిక తీరాలి బిడ్డల కన్నా ప్రభ తీరాలన్నారు ఇద్దరు కొడుకుల కన్నా మా కోరిక తీరింది ఇద్దరు కోడళ్ళు అన్నారయ్యా చెల్లెలు సైదోడు అన్నలు ఉండాలి కాలుకు ముల్లి కట్టగాలం వచ్చినాడు అయ్యో భగవంత నాన్నకు ఆపద వచ్చిందని పువ్వు తవ్వుకొని చెల్లె గురికి వస్తుంది చెల్ల కాపద వచ్చినాడు చూసినాడు ఆ చెల్లె కాపద వచ్చిందని అన్నలు పువ్వు తవ్వుకొని చెల్లెని ఆదుకుంటారయ్యా అప్పటికి ఇప్పటికి అన్నారు ఆడవిల్ల లేని సాగు కావాలంటే తమ్మని సొన్నాయి లేని పెళ్లి అన్నారయ్యా బిడ్డలు తల్లి సీతాదేవిని గర్భాన్ని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల పెళ్లి చేసిన ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రు రేపు నువ్వు వచ్చినాడు నీ ఏడవడానికి బిడ్డ లేక ఈ గుళ్ళలు పూయ వచ్చినవా తల్లి